విపక్షాలు దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్. కులగణన సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అటు ముస్లింలను బీసీలుగా గుర్తించే కుట్ర జరుగుతుందని సీరియస్ అయ్యారు బండి సంజయ్. తప్పుడు లెక్కల్ని సరిచేయాలని సర్కార్కు బీసీ సంఘాల అల్టిమేటం జారీ చేశాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేష్ గారు, బీసీ నేత వట్టె జానయ్య గారు. ముందుగా వట్టె జానయ్య గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జానయ్య గారు నమస్కారం అండి. అంటే అప్పటి మినిస్టర్ గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై మీరు చాలా వ్యతిరేకంగా పోరాడారు. అప్పుడు మనం చూసాం. నిజంగా ఇప్పుడు బీసీలో తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ తప్పు జరిగిందంటారా? నమస్తే జీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. వాస్తవం ఏందనేది అందరికి కళ్ళకు కట్టినట్టే కనపడతా ఉంది. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు కనపడతలేదు తెలియదు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో ఇవాళ ఎలక్షన్కు సంబంధించింది కావచ్చు, చిల్డ్రన్కు సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్కు సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కలిపితే వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కకు దానికి ఎంత వ్యత్యాసం ఉందనేది కూడా చిన్నపిల్లగాన్ని అడిగినా కూడా చెప్పేటటువంటి నిజం. అంటే బీసీలని ఇంకా కూడా ఇప్పటికీ 75 ఏళ్ళు అయిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. 75 ఏళ్ల నుండి మోసం చేస్తూ దానికి అలవాటు పడినటువంటి ఈ పాలక పక్షాలన్నీ కూడా మరొకసారి మోసం చేసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. మేమేదో గొప్పగా చేసినాం, మరి అలా ఎవరు చేయనటువంటి పని మేము చేస్తూ ఉన్నాం. కులగణన అనేది ఈ 75 ఏళ్ళలో ఎవరు చేయాలంటే 75 ఏళ్ల మేజర్ రోలు పాల్గొనని వారు కేవలం 3.1% మాత్రం చూపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళు వివిధ కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అందుకే మేము వాళ్ళ గురించి సర్వే చేయలేకపోయామని చెప్తా ఉన్నారు కదా. ఆ 3.1% కలుపుకుంటే ఇలా టోటల్ జనాభా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 3,65,00,000 చూపిస్తా ఉన్నారు. కానీ ఓటర్ లిస్టులో చూస్తే 3,32,00,000 వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కనే. దాని తర్వాత ఏదైతే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓటకు లేనటువంటి 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఉండేది ఏదైతే ఉందో ఆ లెక్క చూస్తే దాదాపు ఒక 90 లక్షల వరకు వాళ్ళు కనపడతా ఉన్నారు. అంటే 3 నుంచి 0 to 3 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఇవన్నీ కలిపితే ఓవరాల్ గా 4,20,00,000 నుంచి 4,30,00,000. ఒకవేళ అలా ఓటర్ లిస్ట్ ప్రకారం ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది డబల్ చనిపోయిన వాళ్ళు ఉన్నాయి అనుకున్నా కూడా 4 కోట్లకు ఎబో ఈ రాష్ట్ర జనాభా ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే వాళ్ళకు ఉండబడినటువంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు పెరగలేదు. ఎస్కేఎస్ సర్వే అంటే వాళ్ళకు దాన్ని ప్రామాణికంగా తీసుకోమన్నారు. తీసుకోకపోతే ఎందుకు డిలీట్ చేశారు? ఒకవేళ పక్కన ఉంటే కూడా తప్పేం లేదు కదా. మన మరిచెన్నారెడ్డి గారు హ్యూమన్ దానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి వీళ్ళు ఎప్పుడైతే మా బీసీ సంఘాలు మొదలుపెట్టడం దాన్ని డిలీట్ చేశారు. సరే, అది డిలీట్ అయితే అయింది. కానీ మీ కాడున్న లెక్క ప్రాపర్గా మీ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలకైతే సరిసమానం కావాలి కదా. 100% దీన్ని ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పొందుతా ఉన్నారో దాన్ని కాపాడుకునేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క జనాభా శాతాన్ని మాత్రమే పెంచి చూయించుకుంటూ బీసీలకు ఏదో చేసినాం అనేటటువంటి ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు, ఎస్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు. కేవలం బీసీకి వచ్చేసరికి మాత్రమే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 52% చూపెట్టింది. ఇప్పుడు 46%, అంటే దాదాపు 5.5% తక్కువ చేసి చూపెట్టిందని వాదన. 100% అంటే బీసీలలో చైతన్యం వచ్చింది. వాస్తవ లెక్కలు బయటకు వస్తే వాళ్ళు మా మీద ఫైట్ చేస్తారనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ రకమైనటువంటి కుట్రలు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లకు ముందు లేనిపోయిన ఆశలు చెప్పి ఏదైతే బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, ఇంకా ఏదో కాంట్రాక్టులలో ఇస్తాం, దాంట్లో ఇస్తాం, దీంట్లో ఇస్తాం అని అనేక రకాల బోగస్ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ రకమైన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మరి అవన్నీ అడుగుతారు. ఈ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. బీసీ సమాజం ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు కాబట్టి బీసీలు కూడా చదువుకుని ఇలా విద్యావంతులు అయ్యారు. వీళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలమెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో ఒక పార్టీ కదా, అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది. కాకపోతే ఇవాళ ఏంటంటే అందరూ వాళ్ళేదో మాకు మెప్పు చేసినట్టుగా బీసీలని వెనకేసుకుని, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ తెలంగాణ ఉద్యమం వల్ల ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు బీసీలు. ఇవాళ ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలను కూడా మర్చిపోయినటువంటి చరిత్ర బీసీలు ఈ బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, రాష్ట్రోకోలు చేస్తాం. వాళ్ళ అధికారంలో ఉన్ననాడు 33% ఉండబడినటువంటి రిజర్వేషన్ తీసుకొని పోయి ఇవాళ 19-20% తగ్గించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ముసలి కన్నీరు కాస్తా ఉన్నాయి. బీసీలలో చైతన్యాన్ని గమనించినాయి కాబట్టి ఇలా బీజేపీ పార్టీ కావచ్చు ఏ కమిషన్ లేకుండా రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎక్కడి దుర్మార్గం? ఇవాళ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నామని అందరూ మాట్లాడుతారు. మరి సగానికి పైన ఉన్నటువంటి సమాజానికి ఏం జరుగుతుంది 75 ఏళ్ల కాలంలో అనే దాని మీద మరి పార్టీలు నిజంగా నిజాయితీగా ఉండి నిజంగా ఈ బీసీలని న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబించడం అనేది మా యొక్క వాదన. రైట్ సునీతారెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ దత్తాత్రేయ నమస్కారం అండి.
అంటే మీకు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కల్ని కూడా చెప్పలేని అప్పటి మీ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, ఇది మీ పార్టీ మీద ఉన్న విమర్శ, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలపైన సకల జనులపైన ఒక కులంకషమైనటువంటి నివేదికతో తెలంగాణ రాష్ట్ర ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాల యొక్క లెక్కలు మొత్తం తీసి తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ముందు పెట్టే ప్రయత్నం మాత్రమే చేశారు. మొదటి ప్రశ్న చాలా విలువైనది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గా మీరు లెక్కలు చేశారు. ఒకే రోజు భారతదేశంలో ఒక కర్ఫ్యూ నిర్వహించిన విధంగా దుబాయ్లో బొంబాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముళ్ళి ముట్ట చదువుకొని వచ్చి కేసీఆర్ గారు చేయించినటువంటి సర్వేలో పాల్గొన్నారు. ఫినిష్ చేయండి. కాంగ్రెస్ పార్టీ 50 రోజులుగా ఈ తతంగాన్ని కొనసాగించింది. 50 రోజులుగా కొనసాగించి బీసీలను దాదాపుగా 5.5 అంటే 20 లక్షల నుంచి 30 లక్షల మధ్య బీసీలను చంపేసింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల లెక్కలను తగ్గించేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ బీసీలకు లెక్కలు తేల్చడం కోసం వేసినటువంటి డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ని ఎవరికి సమర్పించారండి? క్యాబినెట్ యొక్క సబ్ కమిటీకి ఎవరు చైర్మన్ గా ఉన్నారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ మీటింగ్ లో ఎవరు పాల్గొంటారండి? జానారెడ్డినా? ఈ రేవంత్ రెడ్డి, ఈ జానారెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డినా బీసీల లెక్కలను తేల్చేది? వీళ్ళు తెలిస్తే మా లెక్కలు బయటకు వస్తాయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే జానారెడ్డి. జానారెడ్డి వల్లనే వాళ్ళ బీసీలు నల్గొండ జిల్లాని వాళ్ళు కంచుకోటగా భావిస్తూ ఏ బీసీ నాయకుడు ఎదిగినా కూడా ఏదో ఒక విధంగా చంపేసేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఒక విధంగా వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం. ఇవాళ బీసీల లెక్కల్లో కూడా ఇదే స్థాయిలో వాళ్ళు ప్రవర్తించారు. బీసీల లెక్కలు ఎక్కువ తేల్చి చూపిస్తే, వాస్తవంగా బీసీల లెక్కలను తేలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పీఠం కదులుతుంది. బీసీలు చాలా చైతన్యమైనరు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే బీసీ ఉద్యమాలలో నంబర్ 1 స్థానంలో ఉంది. బీసీల హక్కుల కోసం ప్రస్తున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. సర్వే చేసేటప్పుడు మీరు ఎక్కడున్నారు, అసలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, అప్పుడు మీరే పేర్లు ఎక్కించుకోలేదు అనే విమర్శ కూడా ఉంది కదా. ప్రభుత్వము సిగ్గుండాలండి వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు. ఒక మంత్రి మాట్లాడతాడు, సర్వే కోసం పోయిన వాళ్ళ మీద కుక్కలు వదిలినరు కాబట్టి మేము లెక్కలు చేయలేకపోయినాం అంటాడు. అసలు కుక్కలు వదలడానికి లెక్కలకు సంబంధం ఉందా అండి? నాకు అర్థం కాదు ఇలాంటి సమాధానాలు చెప్పేది. బీసీల ఇళ్లలో కుక్కలు ఉన్నాయా? మిగతా వాళ్ళ ఇళ్ళ కుక్కలు, పెంపుడు కుక్కలు లేవా? అంటే కుక్కలు ఉన్నాయనేటువంటి సాకుతో లెక్కలు ఇవ్వలేదనేటువంటి వివరణ ఇవ్వడం మంత్రి గారి విజ్ఞతకే వదిలిస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మా బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు డెడికేషన్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి రిపోర్టుకు క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా పెట్టలేదు అంటే దీంట్లో ఎంత కుట్ర దాగుందో అర్థం చేసుకోండి. ఒక్క బీసీ కనిపించలేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ బీసీల లెక్కలు వాస్తవమా అవాస్తవమా తేల్చడానికి. బీసీల లెక్కలను తేల్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నువ్వు లెక్కలు తీరుస్తున్నప్పుడు 2011 జనాభా లెక్కలను తీసుకుంటే 2024 మనం ఎండింగ్ లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2025కి వచ్చిన 14 నెలల కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. ఈ 14 నెలల్లో లెక్కలు పెట్టుకునేటప్పుడు మీ కళ్ల ముందర కేసీఆర్ గారు చేసినటువంటి సకుటుంబ సర్వే ఉంది, ఎస్కేఎస్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు తీసుకుంటున్న సర్వేకు ప్రామాణికంగా ఉండడం కోసం జనాభా లెక్కలే ప్రామాణికం కదా. మనం ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా జనాభా దామాషా ప్రకారం 10 సంవత్సరాలలో సగటున పెరిగేటువంటి జనాభా 13.5%. అంటే 13% పైగా పెరుగుతున్నటువంటి జనాభా బీసీలది పెరగదంట. బీసీలు చచ్చిపోతారు. 13% పెరగాల్సిన జనాభాలో బీసీలు చచ్చిపోతారు. కేవలం ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉటావుటిన వాళ్ళ జనాభా మూడింతలవుతుంది. మేము గతంలో చెప్పినటువంటి జనాభా లెక్కల ప్రకారం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయినా కూడా వాళ్ళ జనాభా ఉటావుటిన లెక్కలు పెరిగిపోతే ఇవాళ మళ్ళీ మాకు కొత్త పంచాయతీ తెచ్చి పెడుతున్నారు. ఇవాళ హిందూ బీసీలట, ముస్లిం బీసీలట. ఇదెక్కడ పంచాయతీ రా ఆయన? ఎవరి లెక్క వాళ్ళకు తెలుసమని చెప్తే బీసీలు ఉన్నారు బరాబరే. మీరు 46% బీసీలు ఉన్నారు, అది మీరు హిందూ బీసీలు. ఇగో మిగతా శాతం వీళ్ళు ముస్లిం బీసీలు ఉన్నారు కాబట్టి ఈ 10% బీసీలను కలిపితే మీరు 56% అవుతారు కదా, ఈ 10% ముస్లిం బీసీలను కలిపితే అని చెప్పేసి ఈ 2 లెక్కలు కలిపి తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని ఎటు కాని విధంగా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లెక్కలను తీసుకుపోయి నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా నాలుక గీక్కోవడానికి కూడా ఈ లెక్కలు పనికిరావు. ఇవి అభద్రతమైనటువంటి లెక్కలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులైనటువంటి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి నిద్ర పట్టట్లేదు బీసీల లెక్కలు వాస్తవంగా ప్రవేశపెట్టాలంటే. కాబట్టే ఇవాళ ఈ తప్పుడు లెక్కలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనాభా లెక్కల్లో పాల్గొనడానికి కేవలం 16 లక్షలను చూపిస్తా ఉన్నారు.
దీంతో తేలిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది, ఈ లెక్కల పైన ఎంత క్లారిటీ ఉంది అనేటువంటిది. చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏమన్నారు? 100 రోజుల్లో మేము బీసీల లెక్కలు తేల్చి దానికి చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ మీకు స్థానిక సంస్థలో ఇస్తే 23,000 పైచులకు బీసీలే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు అవుతారని చెప్పిండు. ఇవాళ ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున రాజ్యాధికారంలో వాటా తీసుకుంటారు అనేటువంటి ఒక దురుద్దేశంతో జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నలుగురు 4 మూలలకు కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలను తగ్గించి బీసీలను ఇవాళ అవమానపరిచి అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఈ లెక్కలు ముమ్మాటికి చెల్లుబాటు కాని లెక్కలు. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 33 జిల్లాలో ఉన్నటువంటి బీసీ పెద్దలందరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ లెక్కల పత్రాలన్నింటినీ కూడా నడి వీధుల్లో, పురవీధుల్లో తగలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనల్ని అవమానపరిచినటువంటి లెక్కలు చూపెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి బీసీల శివాలను చూపెట్టండి, బొందలగడ్డలను చూపెట్టండి. 20 లక్షల మంది బీసీల లెక్కని దాచిపెట్టిరు కదా, లేని లెక్కలు బీసీల లెక్కలను తగ్గించి చూపించారు కదా. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మాత్రమే చనిపోయారట. ఓసీలు పుట్టిరు, ఎస్సీలు పాపం మాత్రం అట్లే ఉన్నారు. ఎస్సీలు పుట్టలేదు, పెరగలేదు, సమానంగా ఉన్నారు, అట్లే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు దాంట్లో పాల్గొనలేదు, దాన్ని విమర్శించారు. సిగ్గుండాలండి బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదని. ఎన్యూమరేటర్స్ వచ్చేసి కేటీఆర్ గారే పాల్గొనలేదు, కేసీఆర్ గారే పాల్గొనలేదు. ఇదంతా కూడా ఏదో రాజకీయమైనటువంటి దురుద్దేశాన్ని పార్టీల మీద నాంచేటువంటి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనలే అంటున్నారు కదా, ఎన్యూమరేటర్స్ పోయినటువంటి విధానాన్ని అడగమని చెప్పండి. ఏ గ్రామంలో మీరు సర్వేకు పంపించారు? మీరు కేసీఆర్ గారి ఊర్లో పంపించారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో నంద్రి హిల్స్ లో పంపించారా? ఎన్యూమరేటర్స్ వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళి ఒక రాజకీయమైనటువంటి బురద జల్లాలనే ప్రయత్నం తప్ప ఇవాళ చిత్తశుద్ధి మీకుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ లెక్కలు కాదండి, బీసీ లెక్కలు తెలుసని. ఇవాళ నేను హైదరాబాద్ లో తార్నాకలో పద్మావతి అపార్ట్మెంట్ లో ఉంటా, 3rd floor లో, నా ఫ్లాట్ నంబర్ 302. నా ఫ్లాట్ కు రాలేదు, గేటుకు స్టిక్కర్లు వేశారండి. సునీత రెడ్డి గారు, బీజేపీ నేత సునీత రెడ్డి గారు చాలా సార్లు కూడా చెప్పారు, మా ఇంటికి కూడా రాలేదు దాదాపు అని చెప్పి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మనతో పాటు దాసు సురేష్ గారు, బీసీ ఉద్యమ నేత, కాంగ్రెస్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రైట్, సురేష్ గారు, రమేష్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, సునీత రెడ్డి నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా మీ పార్టీ స్టాండ్ ఏంటి బీసీ కులగణనపై? నమస్తే అండి. G2 ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ, మీకు అందరికీ నమస్కారం అండి. బీసీ కులగణనకు ఎవ్వరం వ్యతిరేకం కాదు సార్. కులగణన చెయ్యాలి అనే మేము అందరం కోరుకున్నాము. కానీ కులగణన పేరుతో వీళ్ళు చేసిన ఏదైతే అడావుడి, అట్టహాసం, అనాలోచిత ఆలోచనలు, చిత్తశుద్ధి లేకపోవడం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు వాళ్ళు ట్యాగ్ లైనే బీసీ కులగణన అని పెట్టలేదు. కులగణన అనే పేరు పెట్టి రాజకీయ, ఆర్థిక, సామాజిక అని చెప్పి ఏవో పేరు పెట్టి లాస్ట్ కు కులగణన అని పెట్టిండ్రు. దాంట్లో ఒక 76 క్వశ్చన్స్ పెట్టిండ్రు. ఆ 76 క్వశ్చన్స్ జనాల దగ్గర పోయేసరికి వాళ్ళని భయపడే పరిస్థితి కల్పించిండ్రు. అప్పుడున్న సిచ్యువేషన్లల్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూసినాక అసలు ఏ దాంట్లో మాని ఇన్ఫర్మేషన్ చెప్తే మా కార్డులు పోతాయేమో, మా పెన్షన్లు పోతాయేమో, మా పొలాలు పోతాయేమో, మా ఇండ్లు పోతాయేమో, మాకు వచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు పోతాయేమో అనే భయాందోళనలోనే ఉన్నారు సార్ అప్పుడు జనాలు. అట్లా కొంతమంది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. రెండోది ఏంటంటే సార్, అసలు ఎక్కడ కులగణన సరిగ్గా చేయలేదు. అసలు కొన్ని ఇళ్లకి రాని పరిస్థితి, మా కాలనీలే రాని పరిస్థితి. మేము స్వచ్ఛంగా నేను పోయి అడిగినా కూడా రాలేదు సార్ వాళ్ళు. అది రెండోది. అంటే ఒకవేళ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు చెప్తే అయిపోతుందా? కులగణన అనేది మీరు చేసిన పద్ధతే సరిగా లేదు అక్కడ. అసలు ఇంకోటి నేను ఒకటి అడుగుతున్నాను సార్, కులగణన అనేది మేము చేస్తామని కామారెడ్డి ఏదైతే దాంట్లో పెట్టుకున్నారో, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, అక్కడి నుంచి కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు సార్. అక్కడ పార్లమెంట్ కి 2 బీసీలకు ఇస్తామన్నారు, అది ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తం 119 సీట్లలో వాళ్ళు 22 సీట్లు ఇచ్చారు, అలా 6 ముస్లింస్ కే ఇచ్చారు. కాబట్టి నేనేమంటున్నంటే, ఒకవేళ వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏమో రాజ్యాంగం పట్టుకుని ఏం చెప్తారు, 90% బీసీలు ఉన్నారు, మాకెంతో ఎంతమంది ఉన్నారో అంతమందికి రావాలి అనేది మేమెంతో మాకంతా అని అంటారు. ఇక్కడ మాత్రం 12 మంది 13 మంది మంత్రులు ఉంటే 2 ఉంటారు. ఇక్కడే మనకు వాళ్ళ చిత్తశుద్ధి తెలిసిపోతుంది సార్.
Yeah, వాళ్ళకి నిజంగా బీసీలని పైకి తీసుకురావాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలను ఉన్నత స్థాయిలోకి తేవాలనే ఒక చిత్తశుద్ధి ఉంటే మరి ఎలక్షన్లకు ముందు నుంచే వీళ్ళు ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని ఏదో ఉదయపూర్ కమిటీలు అని చెప్పేసి కామారెడ్డి కమిటీలో పెట్టడం జరిగింది, డిక్లరేషన్లలో పెట్టుకున్నారు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీ ఏమన్నారు సార్, ఈ కులగణన ప్రతి తీసుకొని చింపేసి దీన్ని డాష్ పోస్ట్ తగలబెట్టాలన్నారు సార్. డాష్ పోసి అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం సునీత గారు, అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం ఎట్లయితే సార్, ఆయన ఒక ప్రజాప్రతినిధి. అక్కడ కులగణన తీసుకొచ్చిన ప్రతులవి కులగణనకు సంబంధించిన డాటా ఉన్న ప్రతులు చింపేసి దాని మీద డాష్ పోస్ట్ తగలబెట్టాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు ఖండించిందా సార్? కాంగ్రెస్ పార్టీ ఖండించిందా? ఇంకో ఆ కులం వాళ్ళకు కూడా డాష్ పోయాలి అని చెప్పాడు. పార్టీ ఖండించిందా సార్? ఇదేనా వాళ్ళకు కులం మీద గాని బీసీ వర్గాల మీద గాని ఉన్న ఒక చిత్తశుద్ధి ఇదేనా? అక్కడ ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా మనకు 2000 లెక్కల ప్రకారం చూస్తే 3,51,00,000 బీసీలు ఉంటే ఆఫ్టర్ 15 సంవత్సరాలకు ఈ రోజు వచ్చేసి 3,70,00,000 ఎట్లుంటారు సార్? అంటే 15 సంవత్సరాలలో ఎవ్వరు పెరగలేదా? మరి దాంట్లో కూడా మనకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ నుంచి ఇంటర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక 70 లక్షల మంది ఉన్నారు. 10th క్లాస్ లో ఒక 10-12 లక్షలు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియట్ లో ఒక 11-12 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇట్లా చూసుకున్నా మనకు 4,30,00,000 జనాభా అలాంటిది ఇవాళ 70 లక్షలకు తేల్చేసిండ్రు. అంటే మీరు ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇక్కడ సునీత గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, సురేష్ గారు నమస్కారం అండి. సందీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే గత ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు, ఈ ప్రభుత్వంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? సందీప్ గారు, ఇవాళ మన సోదరులు ఏల్చల దత్తాత్రేయ గారు చాలా చక్కగా వివరాలతో మాట్లాడుతున్నారు, సంతోషం. అయితే ఇవాళ వారితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా లైన్లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ రాజకీయ అవకాశం రీత్యా వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ స్టాండ్. కానీ వాస్తవాలను ఒకసారి మనం గ్రహించడం, అందులో మీరు మాకు అవకాశం ఇవ్వడం అనేది మేము చాలా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రధానంగా విషయం ఏంటంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన విషయం లోపల బీసీల యొక్క జనాభా లెక్కను అంటే తగ్గించి చూపించినట్టు, లేకపోతే అందులో తగ్గినటువంటి విషయాన్ని మేమంతా కూడా ఏంటంటే ఇటీవల 2 రోజుల క్రితం ఏంటంటే ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశం లోపల మేము చాలా స్పష్టంగా వివరాలతో సహా వాళ్ళ కళ్ళ ముందు పెట్టినాము. దీనికి ప్రభుత్వం ఏంటంటే డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తగ్గించినటువంటి బీసీ జనాభా 5% ఏదైతే ఉందో అది ఓసీల జనాభా లోపల చేరింది. రెండో విషయం ఏంటంటే ముస్లిం బీసీలు, ఓసీ బీసీలు అనేటటువంటి కొత్త ఉరవడిని ఈ యొక్క సెన్సెస్ లోపల తీసుకొచ్చేసిన కొంచెం కన్ఫ్యూజన్ చేసినటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే సమగ్ర కులగణన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి లెక్కలలో దాంతో కంపేర్ చేసినా, లేకపోతే ప్రోగ్రెషన్, ఎందుకంటే 2001కి 2011కి 2021కి ఇట్లా 10 సంవత్సరాలకి ఏంటంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. బీసీల జనాభా ఏంటంటే బీసీలో కొంత నిరక్షరాస్యత ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే సరిగ్గా ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవడం లాంటి విషయాల వల్ల కూడా ఏంటంటే బీసీల యొక్క ప్రోగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఓసీల యొక్క ప్రోగ్రెషన్ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్, కొంత ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంత హై సొసైటీలో ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళకు కొంత గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్ గా మనం చూసినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఇప్పటికి ఆధార్ కార్డుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, మన దగ్గర ఎలక్షన్ కార్డుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిని కంపేర్ చేసుకున్నా 2001 ఇన్ఫర్మేషన్, 11 ఇన్ఫర్మేషన్ ని మనము జనగణన ఇన్ఫర్మేషన్ మనము క్యాలిక్యులేట్ చేసినా కూడా ఎట్లా చూసినా కూడా బీసీల జనాభా అంటే దాదాపుగా 35 నుంచి 40 లక్షలు తగ్గినట్టు మాత్రం మేము చాలా స్పష్టంగా గమనించడం. ఈ విషయాన్ని ఏంటంటే మేము ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. అయితే ఇక్కడ మేమేమంటున్నాం అంటే తగ్గినటువంటి విషయం వాస్తవమే, దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. అయితే జనాభాను తగ్గించి చూపించడం అనేది అది జరిగిందా, లేకపోతే ఏంటంటే దానికి సంబంధించిన రీకన్సిలియేషన్ ప్రాబ్లం ఉందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జనగణన జరిగినటువంటి విధానం
ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు మాన్యువల్ గా మీరు కనుక జనగణన చేసేది ఉంటే దానికి మ్యానిపులేషన్ కి ఆప్షన్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు రియల్ టైం చేసేది ఉంటే మీరు మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఎప్పుడే కానీ ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకునేది ఉంటే మీరు ప్రతి సెకండ్ మీరు సేకరించే డేటా అనేది సర్వర్ రూపంలో సింక్ అయిపోయి మీకు రియల్ టైం డేటా వచ్చే అవకాశం ఉండే. అయితే ప్రభుత్వం ఇవన్నిటిని కూడా ఈ అవమానాలను భరించకుండా ఉండాలంటే వాళ్ళు రియల్ టైం సర్వే చేయాల్సి ఉండే ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్షాలు సరే కొంత ఇన్ఫర్మేషన్ రాలేదని అంటున్నాయి, కరెక్టే. మరి ప్రతిపక్షాలు ఈ యొక్క కులగణనకు సహకరించినాయా? పాయింట్ నెంబర్ 2. మూడో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక రాజకీయ ఎజెండాగా తీసుకోవాలి, రాజకీయంగా అవకాశంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తుంది. కానీ మరి మీరు చేసినటువంటి సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లోపల ఎందుకు పెట్టలేదు? దాన్ని ఎందుకు బహిరంగపరచలేదు? కేవలం కేసీఆర్ గారు తన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే దాన్ని ఒక రిఫరెన్స్ లాగా ఎందుకు వాడుకున్నాడు? ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలు కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఇవాళ మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీని రాజకీయ రీత్యా మీరు ఎదుర్కొంటున్న విషయము అప్రిషియేట్ చేయదగ్గది. ఎందుకంటే రాజకీయ లోపల తప్పకుండా జరగాల్సిందే. కానీ బీసీలు కోరుకుంటుంది ఏంటంటే మా జనాభాని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు. మా జనాభా ఎక్కడుందో, ఎంత ఉందో, ఏ విధంగా ఉందో మాకు తెలుసు. అయితే మేం కోరుకుంటుంది ఏంటంటే ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 42% అవకాశాలు, కాంట్రాక్టులు, అదే రకంగా ప్రొక్యూర్మెంట్లలో కూడా మాకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ విధానాన్ని అమలు పరచుకోవడం అనేది మాకు ఇప్పుడు ఇంపార్టెంట్. దీంతో పాటు అయితే రాజ్యాధికారం అనేది మాకు ఏకైక ఎజెండా. మాకు సర్పంచ్ పోస్టులు కావాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పోస్టులు మాకు కావాలి. ఇప్పుడు మా జనాభా మేరకు మాకు అవకాశాలు కావడం అనేది ఇప్పుడు ముఖ్యం. కానీ సమగ్ర కులగణన కాడ మేము స్ట్రక్ అయ్యేటటువంటి విధంగా మేము ఉండదలుచుకోలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినాం. ప్రభుత్వం కూడా దాన్ని అడ్మిట్ చేసిండు. ఏంటంటే మేము గుణ సురేష్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే అంటే మేబీ 2-3 డేస్ లోపల ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా దీని మీద ప్రకటన చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే మాకు వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అనేది తప్పకుండా ప్రభుత్వం మీద ఉంటది. వాళ్ళు కొంత సమయం అడిగిళ్ళు. దానికోసం అని ఏంటంటే మేము కూడా సంయమనం పాటిస్తున్నాం. వాళ్ళు లెక్కలు చెప్పినా చెప్పకపోయినా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. కాకపోతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో అది ఇచ్చి ఆ రకంగా అవకాశాలు ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా? లేకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ లాగానే వీళ్ళు కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు అనేటటువంటిది రాబోయే రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో 2017 లోపల పార్లమెంట్ లోపల అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ దేశం యొక్క జనాభా గణన 2021 జరగాల్సిన దాంట్లో మేము కులగణన కూడా చేస్తామని చెప్పేసి అని బాహాటంగా చెప్పినటువంటి మేము కులగణన చేయమని చెప్పేసి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా నేషనల్ సెన్సస్ కూడా చేయడానికి వెనకాడుతుంది అని అంటే వాళ్ళ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. మా పార్టీల పరంగా వాళ్ళు మాట్లాడినా కూడా ప్రజలకు ఏం అవసరము, బీసీలకు ఏం అవసరం అనేటువంటి విధాన పరంగా మేము సురేష్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాం. రైట్ రైట్. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు నా ఆడియో ఓకేనా? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా రమేష్ గారు? ఓకే మళ్ళీ రైట్ రైట్. సదీప్ ఒక చిన్న విషయం ఏంటంటే మిత్రుడు సురేష్ దాస్ కమిటెడ్ గా వర్క్ చేస్తాడు. దాస్ సురేష్ గారు బీసీల కోసం చేసినటువంటి పోరాటం. కానీ ప్రభుత్వం ఏదైతే లెక్కలు చూపించిందో దీంట్లో చాలా స్పష్టంగా ఎంత వాంటెడ్ గా జనాభాని తగ్గించాలో దాంట్లో బీసీలను తగ్గించాలనే కుట్ర చూడండి. 2015 నుంచి 2023 వరకు కొత్తగా పెళ్లిలైనటువంటి జంటలు 13 లక్షలు. ఈ 13 లక్షల డాటా ఎట్లా దొరికింది మీకు అని మీరు అడగొచ్చు. మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2015 నుంచి 2023 వరకు పంచినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల వివరాలని. ఆ 13 లక్షల జంటలకు ఒక సంతానం యావరేజ్గా ఈ 15 సంవత్సరాలలో పుట్టినా కూడా 15 లక్షల జనాభా ఉండాలి కదండి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి జనాభా యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 3,50,00,000. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఏదైతే మేము ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీఆర్ఎస్ పార్టీ తేల్చేటువంటి లెక్క 3,68,00,000. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి లెక్క కేవలం 3,70,00,000 అంటుంది. అంటే 68 లక్షలు
మేము 2014 అప్పుడే బయట పెడితే ఇది ఇక్కడ దాకా ఈ కేవలం తతంగం ఇక్కడ దాకా 2% వచ్చేది కాదు జనాభా అనేది పెరిగింది. మరి 2% జనాభాలో ఈ లెక్క బీసీలకు తప్పు అనేది పెరిగింది. అందరికి అర్థమైపోయింది. మీ స్టాండ్ చెప్పమంటుండు. ఇప్పుడు మా స్టాండ్ ఏమో, ఇగో బీసీల కులగణనలో లెక్కలు తప్పు అనేది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. తప్పు అయినప్పుడు దానికి పరిష్కారం అయితే ఉండాలి కదా. మీది ఎందుకు బయట పెట్టలేదు? ఎవరు? మీ వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ ప్రతిపక్షం అనేది ఎంత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో 2000 వెబ్సైట్ లో మాత్రం పెట్టారు. వెబ్సైట్ లో మాత్రం పెట్టారు. వెబ్సైట్ లో పెట్టారు. దాన్ని బయటకి రివీల్ చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతి డాటా ఇవాళ అదే లేకపోతే ఇవాళ మన లెక్కలు ఎక్కడికి వెళ్తాయండి? మీరు మాట్లాడుతున్నారు ఇవాళ ఇంత గట్టిగా సమగ్ర కుటుంబ సర్వే ఉంది కాబట్టి ఇవాళ మనం తేల్చుకుంటున్నాం కదా. బీసీల లెక్కలు ఎన్ని ఉన్నాయి, ఇవాళ అదే కదా ప్రామాణికమైన కేసీఆర్ అనేటువంటి నాయకుడే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేయకపోయి ఉంటే ఇవాళ ఎట్లా లెక్కలు తెలుసు? ఒక నిమిషం అన్న జాగ్రత్త చెప్పేది మనము మీ మాజీ మంత్రి గారు ఇలా ఏమంటుండంటే మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాం మళ్ళీ కొలగన చేయమన్నాడు. ఆ రోజు ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళు తప్పులు వస్తాయా ఉప్పులు వస్తాయా అనేది ఇవాళ మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వినండి. 2014 వినన్నా జాలన్న, ఎందుకే నేను చెప్పేది వినండి. మీరు ఎంత చిత్తశుద్ధిలో మేము చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటి అర్థమవుతుందా? ఒక విషయం చెప్తా వినండి. నీకు ఒక విషయం చెప్తా విను. కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేని ఇవాళ లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలు కాకి లెక్కలు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన కాకి లెక్కలే నిజమని నమ్మే పరిస్థితి ఉండేది. ఒకటి ఎలక్షన్ కమిషన్ నేను వ్యవస్థాపరమైన నిర్ణయాల గురించి మాట్లాడుతున్నా. 2014 వెబ్సైట్ లో పొందుపరచడము ఒకటి. ఇంకోటి దాస్ సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు, చాలా మంచిగా అనిపించింది. నాకేమనిపించింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తేల్చినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి జనాభా లెక్కలను పోల్చినా గానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్కలు మనం రీసెంట్ గా విడుదల చేసినటువంటి జనాభా లెక్కల్లో ఓటర్ ఐడి ఉన్నటువంటి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడి లెక్క 3,24,00,000 ఓటర్ ఐడి పొందిన వాళ్ళు, 32 లక్షలు. అయితే కిందికి పోతే 0 నుంచి 18 ఏళ్ల నిండినటువంటి పిల్లల లెక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీలది మాయమైందా? అంటే బీసీలకు పిల్లలు పుట్టట్లేరా? కేవలం అగ్రవర్ణాలకు లేకపోతే ముస్లిం మైనారిటీలకు మాత్రమే పిల్లలు పుడతా ఉన్నారు, మిగతా పిల్లలకు పుట్టట్లేరు. బీసీలకు పిల్లలు పుట్టట్లేరా? బీసీలు మాత్రమే చనిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకటి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ విషయం వినండి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది చట్టబద్ధత కల్పిస్తారు, 42% రిజర్వేషన్లు ఇస్తాం మేము అన్నది. ఆ రిజర్వేషన్ల గురించి అడగాల్సిన నైతిక బాధ్యత బీసీ సంఘాల నాయకులుగా మీకుంటది, యాజ్ ఎ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకులుగా బాగుంటది. ఎందుకు అడుగుతా ఉన్నాం? మేము పార్టీ పరంగా బీఆర్ఎస్ అయినప్పటికీ బీసీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో బీసీల కోసం సమావేశాలు పెట్టినాం. బీసీల హక్కులుగా, బీసీల గొంతుకలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. రాజకీయ స్థానం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ బీసీల కోసం మాట్లాడే 100% రైట్ మాకు ఉంది అని చెప్తా ఉన్నాం. మేము కొట్లాడుతున్నటువంటి వాళ్ళం. ఒకటి ఇక్కడ ఏదైతే మీకు నిజంగానే కనుక బీసీల మీద కనుక అంత ప్రేమ ఉంటే కనీసానికి ఒక బీసీ మహిళను ఎందుకు మీరు మంత్రి చేయలేకపోయారు మీ హయాం లోపల? రెండో విషయం ఏంటంటే మీరు ఆ లెక్కల్ని కనుక అదే రోజు బహిరంగ పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితి సాధించిన తెలంగాణలో తొలి అధికారుల తప్పిదమ్మలో జరిగింది కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ ఏమీ లేదని చెప్పి అధికారులు ఎవరు పార్టీ ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి కుట్ర ఇది. కాకపోతే అంటే బీసీ సమాజం మేల్కోదు, బీసీ సమాజం ఇంకా 75 ఏళ్ళని ఏ రకంగా ఉందా? ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ అన్ని పార్టీలు కూడా మూకుమ్మడిగా బీసీలను మోసం చేస్తున్నాయి తప్ప ఇవన్నీ ముసలి కన్నీరు కాస్తా ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీలను అవకాశం కోసం బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ కులకరణ ఆ రోజు బయట పెట్టుంటే కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడానికి ఛాన్స్ ఉంది కదా. ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం బీజేపీ పార్టీ చట్టం చేసి అన్ని పార్టీలు మీతో మాట్లాడు చట్టం చేయమనండి. సార్ మాకు అవకాశం ఇవ్వండి. చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రమేష్ గారు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. మీరు వీడియో ఆఫ్ చేస్తున్నారు రమేష్ గారు. ఉన్న బీసీ ప్రెసిడెంట్ తీసుకుపోయి ఓసీ చేసినావు, ఇంకా బీసీ ముఖ్యమంత్రిని చేసేది ఎక్కడ ఉంది? రమేష్ గారు ఉన్న ప్రెసిడెంట్ తీసుకుపోయి ఓసీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు బీసీ ముఖ్యమంత్రిని ముచ్చడానికి ఎందుకు పోతారు? రమేష్ గారు
మీరు వీడియో ఆన్ చేసుకోరా? మీరు వీడియో ఆన్ చేసుకోరా రమేష్ గారు? చేస్తున్నానండి, మీ ప్రాబ్లం వస్తుంది. రావట్లేదండి, మీ వీడియో రావట్లేదు. మీరు ఎన్నికలకు ముందు చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, ఉన్న బీసీ ప్రెసిడెంట్ తీసేసి అని చెప్తా ఉన్నాం. ఓకే రమేష్ గారు, ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఇలా నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్ లో చేర్చి ఆ 42% రిజర్వేషన్ అమలు చెప్పామని చెప్పమనండి. ఇలా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇలా అనే కదా, ఆ 42% ప్రకారమే 9th షెడ్యూల్ లో చేర్చి వాళ్ళ మా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డైరెక్షన్ చేసిండు. ఆ లెక్క ప్రకారం వీళ్ళు తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే అమలైతా ఉందో 69% అదే ఇక్కడ అమలు కావడానికి అవకాశం ఉంది. ఏ సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. దాన్ని అలా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని సాల్వ్ తీసుకోమని చెప్పానండి. ఇవాళ వీళ్ళని అసెంబ్లీలో తీర్మానించి పంపమని చెప్పండి, వాళ్ళ 9th షెడ్యూల్ చేస్తామని చెప్పండి. దానికి పార్టీలను తప్పుడు లెక్కలను తేలిన తర్వాత లెక్కలు తప్పులు పక్కా పెట్టండి. ఉన్న దాంట్లో ఏం జరగాలి? ఇప్పుడు 42% స్థానిక సంస్థలు మా బీసీలకు రిజర్వేషన్ అమలు కావాలి. మిగతా కులగణన తప్ప తర్వాత చూద్దాం. ఆ 42% అమలు జరగాలంటే అమలు కావాలని మీరు అంటున్నారు. కాకపోతే మన ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్లు కూడా మన 2 ఓసీలకు ఇచ్చారు. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళ ప్రజల్ని మోసం చేసి, బీసీలను మోసం చేసి 75,000 పబ్బం కాదు. కానీ ఇలా మా ప్రజలు వాళ్ళ టికెట్లు ఎవరికన్నా ఇచ్చుకోండి అండి. మా ప్రజలు బీసీలను చూసి ఓటేసుకున్నటువంటి చైతన్యానికి వాళ్ళు వచ్చిరు. ఇవాళ వాళ్ళు ఓసీలకు ఇచ్చుకొని ఇంకేకన్నా ఇచ్చుకొని ఈ రాష్ట్రంగా పెట్టుకోండి. ఈ స్థానిక సంస్థలో అమలవుతుందంటారా? 100% మా బీసీలు చైతన్యమైనరు. ఇవాళ బీసీల తడాకేందు చూపించేటటువంటి పరిస్థితి ఈ పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా కల్పించడం కాదు అని చెప్పేసింది. ఈ రిపోర్టు తీసుకుపోయి ఏఐసిసి ఆఫీస్ లో పెట్టింది. ఏఐసిసి ప్రకారం ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది 42%. అంటే 42% ఉందో ఇలా బీఆర్ఎస్ పార్టీని దాని మీద ఫైట్ చేయమనండి. మీరు అసెంబ్లీలో పెట్టండి, తీర్మానం చేసి 9th షెడ్యూల్ చేస్తామని సెంట్రల్ కు రిపోర్ట్ చేద్దామని చెప్పండి. దాని మీద ఫైట్ చేయాలి. బీజేపీ సంగతి ఏం తెలిసిపోతుంది కదా, వాళ్ళ స్థానం కూడా అర్థమైంది కదా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, బీజేపీ ఎప్పుడు బీసీలకు అనుకూలంగా ఉంటాము, బీసీలకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ విషయం చెప్తున్నానే, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి 2014 అసెంబ్లీలను యునానిమస్ గా తీర్మానం చేసి పంపించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని చాలా స్పష్టంగా అడిగినాము, అయ్యా మీరు కేంద్రంలో ఉన్నారు, 2011 జనాభా లెక్కల తర్వాత కరోనా వల్ల 2021లో జనాభా లెక్కలు చేయలేదు, మీరు ఇప్పుడు 2025కి వచ్చిండ్రు, మీరు 3వ అధికారంలోకి వచ్చారు కదా. ఒక నిమిషం అన్న, 2014 అవసరం లేదు. అసెంబ్లీలో చెప్పారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టేది కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొట్లాడమని అడుగుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు 50% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ చట్టబద్ధత లేకుండా అమలు చేసిన మేము మా లోకల్ రిజర్వేషన్లు. మీకు తెలుసా ఆ విషయం? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ గానీ, కౌన్సిలర్స్ గానీ, జడ్పీ చైర్మన్లు గానీ 50% మంది మహిళలు ఉన్నారు. దాంట్లో బీసీలు అత్యధికంగా ఉండడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. ఒకటి. రెండోది, ఏదైతే మేము పార్లమెంట్ లో ఇవాళ ఇప్పుడు అడుగుతా ఉన్నాం, జానయ్య గారికి తెలుసో తెలియదు, తెలంగాణ రాష్ట్రంలో వినండి, తెలంగాణ రాష్ట్రంలో తొలి స్పీకర్ మధుసూదనాచారి ఒక బీసీ బిడ్డ, తొలి కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ ఒక బీసీ బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసమే కేసీఆర్ గారు గతం నుంచి ఎప్పుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఆల నరేంద్ర కోసం బీసీ అనేటువంటి కాన్సెప్ట్ మీద టీఆర్ఎస్ పార్టీ 2004 అక్టోబర్ బీసీల కోసం తీర్మానం చేసినటువంటి పార్టీ, బీసీల కోసం చిత్తశుద్ధితో నిరూపించుకున్నటువంటి పార్టీ. సరే అండి, పార్టీలన్నీ ముఖ్యమంత్రి బీసీలన్నీ ఎవరి పార్టీలన్నీ ఎవరి చేతిలో ఉన్నా కూడా ఒక బీసీగా నేను మాట్లాడుతున్నది బీసీల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% గురించి మాట్లాడుతా ఉన్నాను. సురేష్ గారు, బీసీల మోసం చేసే పార్టీలు వెనకేసుకొచ్చే పరిస్థితి నుంచి బీసీలు బయటకు రావాలంటే చెప్పండి సురేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. ఎంతసేపు మీరు పార్టీలను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా బీసీ సోదరులే అయితే వాళ్ళు వాళ్ళ పార్టీలను వాళ్ళ పార్టీల స్టాండును మోస్తున్నారు. కానీ మీరు నిజమైనటువంటి బీసీ ప్రజల అభిప్రాయాన్ని మోయరా? మేము ఏమంటున్నాం అంటే మీ పార్టీ విధానం అనేది ఆ రకంగా ఉండొచ్చు, కానీ బీసీలు ఏం కోరుకుంటున్నారు కూడా చూడాలి కదా.
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఇవాళ బీసీలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఒక్క పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కూడా ఏంటంటే వాళ్ళ అవకాశాలను మృగ్యం చేసేటటువంటి విధంగా వాళ్ళ విధానాలను కొనసాగిస్తుంది. బీసీలను ఎలక్షన్ల టైంలో ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నాలు చేసి తీరా వారు అవకాశం తీరిన తర్వాత వాళ్ళు ఏంటంటే బీసీలను విస్మరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, అంతకుముందున్న ప్రభుత్వం ఏది కూడా అతీతం కాదు. మేమేమంటున్నాం అంటే వాళ్లకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి సర్వే లోపల అందులోపల తప్పులు దొరినాయని చెప్పేసి అని మేము స్పష్టంగా చెప్పినాం. ప్రభుత్వం కూడా దాన్ని అడ్మిట్ చేసిందని మరీ చెప్తున్నాం కదా. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక ప్రాసెస్. ఇది ఇప్పుడు మనం ఏదైతే కులగణన ఉన్నదో, ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి కులగణనలో కూడా 100% శాంటిటీ కానీ 100% జెన్యూనిటీ ఉండదు. ఇప్పుడు ఇవాళ మీరు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇది కనుక శాస్త్రీయంగా చేసేది ఉంటే ఇప్పుడు నేను రీసర్వే చేస్తే పాల్గొంటానంటున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన బాధ్యత నాది. ఆ విధంగా మాట్లాడొచ్చా? నిజంగానే కనుక ఈ విషయాన్ని మీరు ముందే చెప్పి మీకున్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుని ప్రజలని పాజిటివ్ డైరెక్షన్ లో పంపించాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, బీఆర్ఎస్ చేస్తుందా, బీజేపీ చేస్తుందా అనేది బీసీలకు ముఖ్యం కాదు. ఆ లెక్క మాకు శాస్త్రీయంగా తెలుస్తుందా లేదా అనేది అటువంటి విషయమే బీసీలకు ముఖ్యం. ఎందుకంటే దీని ద్వారా గడిచిన 77 సంవత్సరాల నుంచి అనేక అవకాశాలు బీసీలు కోల్పోతా ఉన్నారు. కాలేల్కర్ కమిషన్ నుంచి నేటి వరకు కూడా బీసీలకు చట్టసభలలో ఇప్పటివరకు కూడా ఎంట్రీ లేకుండా అయిపోయింది. ఆ బీజేపీ పార్టీ కూడా కులగణన చేస్తా అని చెప్పేసి ఇంతవరకు చేయలేదు. ఒక చట్టసభలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. అయితే విషయం ఏంటంటే ఈ చిత్తశుద్ధి విషయానికి వచ్చేది ఉంటే ఇక్కడ స్ట్రక్ అవుతున్నారు. మేమేమంటున్నాం, ఇట్స్ రోడ్ మ్యాప్, ఇది ఒక లాంగ్ రోడ్ మ్యాప్. ఇందులో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో అది ఒక తొలిమెట్టుగా మనం భావించాలి. అంతే తప్పించేందంటే దాన్ని సంపూర్ణంగా మనం ఆమోదించేటటువంటి అవకాశం లేదు. అయితే ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీ విషయం లోపల మేము చెప్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి లెక్కలని కనుక ఆ రోజు పబ్లిక్ డొమైన్ లో పెట్టి బహిరంగ పరిచేది ఉంటే ఈ రోజు ఈ విధమైనటువంటి విమర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం రాకుంటుండే. అయితే వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ఎందుకంటే ముందు చేసిందంటే అధికారికంగా లెక్కలను వెలువడించింది. ఇందులో వాళ్ళు కులాల వారీగా ఉన్నటువంటి అంతర్గత లెక్కలు ఏమన్నాడో మేము అడిగితే దానికి ఇంతే అంటే వాళ్ళు ఇంకా సమాధానం చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిఫెండ్ అవుతుంది అంటే వాళ్ళు కనుక ఈ సర్వేని రియల్ టైం చేసేది ఉంటే, రియల్ టైం అంటే ఎక్కడ డైరెక్ట్ ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసుకునేది ఉంటే మీకు మ్యానిపులేషన్ కి అవకాశం లేకుండే. కానీ ఇక్కడ ఏమైతుందంటే సర్వే జరిగినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది. దేనికైనా ఎంట్రీలో సమస్యలు రావచ్చు, వెళ్ళకపోవచ్చు, లేకపోతే సమస్యలు రావచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ మాట్లాడతారు రమేష్ గారు. నేనేమంటున్నా ముఖ్యంగా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. నేను ముఖ్యంగా ఒకటి మాట్లాడుతున్నాను. ఈ దేశ పరిస్థితులను, ఈ రాష్ట్ర పరిస్థితులను సమగ్రంగా ఆలోచించిన రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా బీసీ గణన చేయాలనేది ఒక మంచి సంకల్పం పెట్టుకుని ఈ రోజు ముఖ్యంగా దేశంలో ఆనాడు స్వాతంత్రం పోరాడింది కూడా బలైన వర్గాలు చాలా మట్టుకున్నారు. ఈ రోజు తెలంగాణ నయం వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో కూడా బలైన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ పోరాటంలో కూడా బలైన వర్గాలు ఎక్కువ. ఎక్కడైనా కూడా దేశంగా ఎక్కువ జనాభా ఉన్న బలైన వర్గాలే ఎక్కువ పోరాటం చేసి దేశాన్ని ఒక మంచి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులుగా మిగిలిపోయినా ఉన్నారు చాలా మంది. నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు పెట్టడం కానీ, ఇవాళ బీసీలకు హాస్టల్ కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వరకు, ఆరోగ్యశ్రీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా బలైన వర్గాలు చేస్తుంది. మీరన్నట్టు కొంత కుట్ర జరిగింది అనేది వాస్తవం. ఈ రోజు కులగణన పెట్టడం అనేది గొప్ప, పెట్టడం అనేది పెట్టింది అలా హామీలు ఇచ్చినావు, వచ్చిన తర్వాత ఎన్ని అమలు చేస్తున్నావు, ఇవాళ గొప్ప ఎక్కడి గొప్పనికి బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీస్ రాహుల్ తప్పు మాట్లాడారు. కులగణన తప్పా కాదా? ఇవాళ నీ కాడున్నటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్కలకు మీరు ఇచ్చిన లెక్కలకు ఎక్కడ పొందం లేదు. ఇవాళ అన్ని పార్టీలు అదే మాట్లాడుతా ఉన్నాయి, అన్ని కుల సంఘాలు అదే మాట్లాడుతా ఉన్నాయి. గొప్ప అని మాట్లాడుకుంటా. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. దమ్ముంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది మొత్తం మళ్ళా కులగణన చేయించు మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా.
ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రాలేరా? మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ మాట ఇచ్చింది ఎవరు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చెప్పారు? ఇలా రాహుల్ గాంధీ గారు ముచ్చట మీరే చెప్తా ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారు దేశం అంతా కులగన నువ్వు చేసిన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అరే ఆగండి, ఆయన ఈ పోరాటం వరకన్నా వచ్చింది కాంగ్రెస్ పుణ్యమాని. కాంగ్రెస్ అధికారంలోకి కులగణన సర్వే చేస్తామంటే ఏ పార్టీ అడ్డు చెప్పలేదు, కేవలం బీసీలను మాత్రం తక్కువ చేసి చూపెడుతున్నారని ఆరోపణ. తన పేరు రమేష్. బీసీలను తక్కువ చేసి చూపించి దాన్ని ఒక వర్గంగా మాట్లాడాలి. వాస్తవా కాదా? లెక్కలు తప్పా కాదా? అది చెప్పండి ముందు మీరు. ఈ బీసీల కులగణనలో వచ్చినటువంటి ఏదైతే లెక్క ఉందో 3,70,00,000 అనేది వాస్తవా రాంగా? కనీసం దాని మీద మీ పార్టీలో మీకు ఏమైనా అవగాహన ఉందా? మీరు చెప్పండి, దాని మీద మీ క్లారిటీ ఏందో చెప్పండి. లెక్కలు కరెక్టా తప్పా? మాట్లాడని చెప్పండి రమేష్ గారు, చెప్పండి రమేష్ గారు. నేను అనేది ఏంటంటే అఫీషియల్ గా చేసేది ప్రభుత్వాలు కాదు, కాంగ్రెస్ పార్టీ పోయి ప్రజలలో పోయి అకౌంట్ లెక్కలు చేసేది కాదు. అంటే అన్ని పార్టీలు పోయి చేస్తా పంపించేదాన్ని చిత్తశుద్ధి ఉండాలంటున్నాం. నువ్వు ఇలా నిజంగా ఒకవేళ ఎస్కేఎస్ తప్ప అన్నప్పుడు దాన్ని ఎందుకు డిలీట్ చేసినావు? అంటున్నా నీ లెక్కలే కరెక్ట్ అయినప్పుడు కేసీఆర్ గారిది ప్రజల ఆమోదం పొందలేదు, పబ్లిక్ చేయలేదు, దాన్ని ఎందుకు డిలీట్ చేసింది? సురేష్ గారు ప్రభుత్వ ఇంతసేపు గంటసేపు మాట్లాడింది, వాళ్ళ సారాంశం లేదు, మనం లేదు, బీసీలకు ఉపయోగం లేదు. ఏం బీసీలకు ఉపయోగం లేదు? ఏం జరిగిన ఉపయోగం చెప్పు. పార్టీలను మోస్తారా? పార్టీలను మోస్తారా అండి? పార్టీ పరిస్థితి ఉంటే పార్టీ ఏం చేస్తారు? కాంగ్రెస్ ఏం మీకు తెలుసా? మీకు ఏం తెలుసు? మీరు ఎప్పుడు వచ్చిన రోడ్డు మీదకి బీసీలకు మాట్లాడారు? అట్లా మాట్లాడకండి. ఒక బాధ్యత మీరు ఆగండి. మీరు మంచిగా మాట్లాడిండ్రు, ఎదురు వ్యక్తి మాట్లాడేది తీసుకోండి. ఏం మాట్లాడతారు? టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నావు. కులగణన కమిటీ చేస్తే ఎట్లయిందా? మీ బీసీలు ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీలో? మీరు మాట్లాడేటప్పుడు మేము ఇన్వాల్వ్ అయినామా? మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చామా మధ్యలో? మీరు మాట్లాడండి రమేష్ గారు. చేసేది ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా తప్పిదాలు చేసిందా, దేని వల్ల వచ్చింది అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేసిన ఆ మాత్రంగా ఈ రోజు బీసీ ఉద్యమం లాగా వస్తుంది, ఉప్పెల్లాగా వస్తుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఒక పద్ధతి ప్రకారం చేయాలనే సంకల్పం పెట్టుకుని చేస్తున్న ప్రయోగంలో కొంత తప్పిదాలు జరిగితే దాన్ని ఎక్స్పోజ్ చేయకన్నా మీకు ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి హామీలలో బీసీలకు ఎన్ని నెరవేర్చారు అదనే చెప్పండి. మీ లెక్క కామారెడ్డి డిక్లరేషన్ కానించి ఇవాళ కాంట్రాక్ట్లు అన్నారు, ప్రొక్యూర్మెంట్లు అన్నారు, ఇంకేదో అన్నారు. వీటిలో ఎన్ని అమలు చేశారో ఒక్కటి చెప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధికారంలోకి వచ్చిందంటే బీసీలకు ఇచ్చిన హామీలతోనే వచ్చింది. ఇవాళ బీసీ సునీతారెడ్డి గారు, రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మాట్లాడుతాను. సునీతారెడ్డి గారు, రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. రైట్, సునీతారెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సునీతారెడ్డి గారు మాట్లాడేయకుండా ఎట్లాండి? మీరు కూడా మీరు చెప్పండి సునీతారెడ్డి గారు. రమేష్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సునీతారెడ్డి గారు చెప్పండి. మొత్తం మీద కులగణన సర్వేతో పాటు జనగణన సర్వే కూడా చేయాలని డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. మీరేమో 2020లో చేస్తాను మీరు అంటున్నారు, చెప్పి తప్పించుకుంటాను చేయట్లేదు. నేను అదే చెప్తున్నాను సార్, జనగణన చేస్తాము ఖచ్చితంగా. కులగణన విషయానికి వచ్చినప్పుడు ఏమడ్డం వస్తుందంటే సార్, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు పక్క రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఓసీలు ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. ఆ దానితో ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాలకు స్వయం అధికారం ఇచ్చింది. మీరే కులగణన చేసుకోండి. మీకు ఇప్పుడు మేమున్నాం సార్, నేను రెడ్డి, మాకు కర్ణాటక పోతే మేము బీసీలుగా ఉన్నాము, అక్కడ లింగాయతులు ఉన్నారు, మన రాష్ట్రానికి వస్తే వాళ్ళు బీసీలుగా ఉన్నారు. మీరు మాట్లాడకండి సార్ మధ్యలో. రాష్ట్రాల వారిగా చేయొచ్చు కదా. కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తానికి మాత్రం ఏం అడ్డం రాలే. ఇక్కడ బీసీల కాడికి వచ్చేసరికి అక్కడ ఇక్కడ బీసీ లేదు. మరి ఈడబ్ల్యూఎస్ కార్డు ఎందుకు లేదండి? అది
రాత్రికి రాత్రి ఏ కమిషన్ లేకుండా ఎట్లా ఈడబ్ల్యూఎస్ అమలు చేపిస్తారు అన్ని రాష్ట్రాలలో? మాట్లాడినానికి సమాధానం చెప్తాను. సృష్టికర్త ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అస్సలు చెప్పిందేంది మతపరమైన రిజర్వేషన్లే లేవని చెప్పింది సార్. అలాంటిది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇప్పుడు మన రాష్ట్రంలో బీసీల కొట్టడానికి, బీసీల రిజర్వేషన్లు తీసేయడానికి ముస్లిం బీసీలను కొత్తగా తీసుకొచ్చారు. మీరు ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పండి. మీరు ముందు ఈడబ్ల్యూఎస్ మీద మీ స్టాండ్ ఏదో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మా బీసీల ఉద్యోగాలను కొట్టుకుపోతా ఉన్నారు కదా ముస్లిం. తర్వాత ఇప్పుడు ఈయన పెట్టింది ఆల్రెడీ అన్యాయం జరుగుతా ఉంది ఈడబ్ల్యూఎస్ ద్వారా. దాని గురించి మాట్లాడండి. ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మీరు మాట్లాడిందని నేను మాట్లాడుతున్నాను. ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణాల రిజర్వేషన్ల కాడికి వచ్చేసరికి ఏ చట్టము అలాకు పనిచేస్తారు, అన్ని చట్టాలు పనిచేస్తాయి, అనుకూలంగా మార్చుకుంటారు, రాజ్యాంగ సవరణ చేసుకుంటారు. రాత్రికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలన్నీ తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం పొంది కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం ఉఠావుటిన 2 సభలను సమావేశపరిచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీలు దేశవ్యాప్తంగా వేరియస్ స్టేట్స్ లో వేరియస్ క్యాస్ట్ లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీర్చి పంపించినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చడం అంటుంది కదా. ఇవాళ బీజేపీ పార్టీ నాయకురాలు తన అగ్రవర్ణాల రిజర్వేషన్ కాడికి వచ్చేసరికి అది అనుకూలమైన రిజర్వేషన్ అట. బీసీల రిజర్వేషన్ వచ్చేసరికి, మిగతా వర్గాల రిజర్వేషన్ వచ్చేసరికి అవి ఆ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆ రాష్ట్రాలే చేసుకుంటాయి. కేంద్రం మీద ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జనాభా లెక్క తేల్చాలి. ఇవాళ 2026లో 2026 తర్వాత ఏం జరగబోతున్నారు సందీప్ గారు, ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతా ఉంది. సురేష్ గారు విషయం ఏంటంటే వినండి, దయచేసి వినండి. చెప్పండి. క్లారిటీ ఇస్తుందా? మీరు చెప్తున్నట్టుగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు ఇంకో రాష్ట్రంలో బీసీలుగా ఉన్న విషయం వాస్తవమే. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్న వాళ్ళు ఇంకొక రాష్ట్రం లోపల ఓసీలుగా ఉన్నటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ మన నాయకులను తీసుకుంటే మన దగ్గర ఎస్టీలు ఉంటారు, మీరు రాజస్థాన్ వెళ్తే వాళ్ళు ఓసీలు అవుతారు. మరి వాళ్ళ విషయం లోపల ఎందుకు నీకు ప్రాబ్లం లేదు? మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. అది ప్రాబ్లం కాదు బ్రదర్. వీళ్ళు తప్పిదాలు చెప్పడానికి మన డైవర్షన్ చేసేందుకు మాట్లాడుతున్నారు. 60 సంవత్సరాలు మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% ముస్లింస్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోయింది. కానీ మరి అదే 19th షెడ్యూల్ ఎందుకు పెట్టలేదు సార్? మరి పైన వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ నడుస్తా ఉంది. మరి ఎందుకు పెట్టలేదు సార్? అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు బీసీల గురించి, బీసీలకు అన్యాయం జరిగిందని. ఇలా ఓసీ బీసీ లేని ముస్లిం బీసీ లేని అంటారు. ఆ 9th షెడ్యూల్ లేదు, మీరు పెట్టేమని రిక్వెస్ట్ డిమాండ్ చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సెంట్రల్ మీరే ఉన్నారు కదా, 9th షెడ్యూల్ లో చేర్చి ఆ 42% రిజర్వేషన్ అమలయ్యేటట్టు చూడండి. కొత్తగా ఏదో అన్యాయం జరిగింది మాటలు మాకెందుకు? బీసీలకు మీరు ఏం చేస్తారో అమలు అయ్యేటటువంటి వాటి గురించి మాట్లాడండి. రమేష్ గారు ఆల్రెడీ బీజేపీ ఎత్తేసింది. రమేష్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఓకే అండి. రమేష్ గారు జనాభా పెరిగింది కాబట్టి దాని ప్రకారం ఏంటంటే రిజర్వేషన్ రమేష్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? నేను అనేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సునీతారెడ్డి గారు ఓకే అండి. ఏమో చేయలేదు. అన్ని పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర బ్రదర్ ఇది. ఎందుకంటున్నాం అంటే ఈడబ్ల్యూఎస్ కాపాడుకోవడం కోసం అన్ని పార్టీలు ఉన్నటువంటి అగ్రవర్ణాలందరూ ఏకమై ఇవాళ వాళ్ళ జనాభా పెంచుకొని బీసీల జనాభా తక్కువ చేసి చూపించుకుంటూ ఇవాళ అన్ని ముసలి కన్నీ అన్ని పార్టీలు. ఇప్పటికైనా బీసీ సమాజం కళ్ళు తెచ్చింది. మీరు ఇప్పుడు అలర్ట్ అయ్యి చేయకపోతే మీ పార్టీలకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మా బీసీలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. మిమ్మల్ని అడుక్కునేటటువంటి పరిస్థితికి మేము లేము. మీరు చేయరనేది మాకు అర్థం. 75 ఏళ్లలో మీ ఏ పార్టీ కూడా ఇవాళ మేజర్ పరిపాలన చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఒక్క నిమిషం దగ్గరికి వస్తాను. మీరు కంక్లూడ్ ఇవ్వండి రమేష్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వండి. నేను అనేది ఏంటంటే చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారితో నిజమైన చిత్తశుద్ధితో ద్వారానే జరుగుతున్న పరిణామాలు ఇది.
ఇది భవిష్యత్తుకు చాలా అందుకే ఇలా బీసీ కులగణన నుంచి మాట్లాడిన మీ పార్టీ ఎమ్మెల్సీకి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. మీ రాహుల్ గాంధీ సుధృతి, మీ కాంగ్రెస్ పార్టీ సుధృతి. అందుకని తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మా బీసీల కులగణనలో అవకతవకలు ఉన్నాయని మాట్లాడినందుకు అది ఆమె సుధృతి అయ్యారు. ఏ రెడ్డికి ఇస్తే ఈ పార్టీ ఉండదు కదా, బీసీ కాబట్టి షోకాజ్ నోటీస్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాన్న రెడ్డిలు ఉండ్రు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే లేదన్న రెడ్డిలు ఉండ్రు. నువ్వు ఇంకా ఎందుకు రమేష్ అన్న ఓన్లీ బీసీ తీన్మార్ మల్లన్న బీసీ అయినందుకే కదా షోకాజ్ నోటీసు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కామెంట్ చేసిన వ్యక్తికి షోకాజ్ నోటీస్ బీసీ కాబట్టి తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహించింది కదా. ఆ సర్వేకు చట్టబద్ధత కల్పిస్తేనే అది వాస్తవ రూపంలోకి వస్తుంది. దాని ప్రామాణికత ఉందా లేదా, పార్టీ పరంగా ఇష్టం అనేటువంటి దానికి ఎట్లా చట్టబద్ధత ఉంటుంది, ఏ ప్రామాణికత తీసుకుంటారు, ఏ లెక్కలు తీసుకుంటారు, ఎట్లా ఇస్తారు, ఏ ప్రాంతంలో ఏ బీసీ బిడ్డ ఉన్నాడు. ఇంకోటి బీసీలలో తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణలు ఉన్నాయి. బీసీలలో ఉన్నటువంటి ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగుపెట్టని వార్డు మెంబర్లు గాని కులాలు కూడా ఉన్నాయి. గంగిరెద్దుల, పిచ్చికుంట్ల, పాపం చిన్న చిన్న కులాలు. ఆ కులాలు ఇవాళ ఇప్పటికి కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు కాని కులాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెడ్లు బీసీలుగా ఉన్నా కూడా, ఎస్సీలుగా ఉన్నా, ఓసీలుగా ఉన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ వీటితో పాటు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ ఆవశ్యకతను తగ్గించేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు, రాజకీయ అవకాశాలను తగ్గించే కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ మీద కూడా ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత ఉంది. దేశంలో ఉన్నటువంటి కుల జనగణన చేసే క్రమంలో బీసీల లెక్కలు దేశవ్యాప్తంగా తేల్చాలి. కానీ ఏం సాకు చెప్తుంది, ఇవాళ వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే కులాల్లో ఉన్నారనేటువంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటి వరకు బీసీలో కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఇది బీజేపీ పార్టీ నిర్లక్ష్యం కాదా? ఇవాళ ఏ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించినా కేవలం అగ్రవర్ణర్ అవకాశాలు ఇస్తా ఉంది. ఇవాళ బీసీని ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీసి పడేసి ఒక రెడ్డిని బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా చేసింది. నేనేమంటున్నంటే సునీతారెడ్డి గారు, మీరందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని కూడా బీసీలను మోసం చేసినా ఉంటారు. అది ఏ రకంగా చేసిందంటే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇలా కొట్లాడుతున్న బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఇక్కడ 7% లేనటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేశారని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా మీకేం చెప్తున్నాం అంటే ఇవాళ చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో దాని చట్టం రూపంలో సెంట్రల్ లో ఇవాళ ఉభయ సభల ముందు పెట్టి రాష్ట్రపతి ఆమోదం తీసుకొచ్చి మా బీసీలకు అయ్యేటట్టుగా మీ పార్టీ స్టాండ్ నేను డిక్లేర్ చేయమని చెప్తా ఉన్నాం. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల నుంచి కట్ చేసి ఇవ్వలేదు. నేను ఒక బ్రదర్ ని అడుగుతున్నాను, ఇవాళ ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే మతపరమైన రిజర్వేషన్ లేనప్పుడు ఇవాళ 10% రిజర్వేషన్లు 12% ఉన్న ముస్లింస్ కు ఇవాళ బీసీల నుంచి కట్ చేసి 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? బీసీల నుంచే కదా. మరి మీరు దానికి ఖండిస్తున్నాం. మీరు చెప్పండి అంటారు, మీరు ఎట్లా 10% తీసుకుపోతా ఉన్నారు? మా బీసీల నోటికాడి ఉద్యోగాలు మీరు ఎట్లా కొట్టుకపోతా ఉన్నారు? బీసీల కాడి నుంచి ఎట్లా కొట్టుకపోతున్నారు మాట్లాడండి. ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేస్తుంటే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ప్రేమ ఉన్నది కదా సురేష్ గారు, మరి మీరు పార్టీలను ప్రశ్నించాలి కదా. తమిళనాడులో ఎందుకు అమలు కట్టే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్కడ మా బీసీ ముఖ్యమంత్రి ఉంది కాబట్టి అక్కడ అమలు కట్టారు. ఇక్కడ సీతారాజు ఎందుకు అమలు అవుతుంది? ఇక్కడ అంతటా కూడా ఓసీ ముఖ్యమంత్రి అందుకని మీరు చేసినటువంటి వర్గాల మీద కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందనేది ఇవాళ నేను ఈ న్యూస్ ద్వారా మా తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలు బీసీలను దోపిడీ చేస్తూనే ఉన్నాయి. అయిపోయింది. ఇప్పటికైనా జరగాల్సింది ఏంటంటే 42% అమలు చేయడానికి చట్టం ప్రకారం ఏం చేస్తే అమలు అవుతుంది, బీసీలు మీ పార్టీలన్నీ కూడా ఒక స్టాండ్ రండి. అసెంబ్లీ తీర్మానం చేయించాలి. 2% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసుకోవడం అనేది బీసీల ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. దీనితో పాటు బీసీలకు రాజ్యాధికారం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సాధించుకోవడమే మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యము. ఇప్పుడు ఈ కులగణన అనేటటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలు అంటే నోటిఫికేషన్ వస్తే పక్కకు పడేద్దాం. అన్ని పార్టీల కుట్ర కూడా ఇవాళ జరుగుతుంది. ఈ రాద్ధాంతాలతోనే కాలం కలపాలి.
పోరాటం చేయడం నోటిఫికేషన్ వచ్చిందంటే ఎవరు మాట్లాడద్దు. ఓకే రమేష్ గారు ఏమంటారంటే ఉన్న సమయంలో నేను అమలయ్యే విధంగా అన్ని పార్టీలు సాధించాలి. చివరిగా రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఒక్కనే చెప్పండి రమేష్ గారు మీరు చెప్పండి ఇద్దరే మాట్లాడుతున్నారు. చెప్పండి రమేష్ గారు చెప్పండి. దేశంలో వాస్తవంగా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు చాలా అన్యాయం జరిగింది. దాన్ని ఈ రోజు ఒక ఉప్పెనలాగా వస్తున్నది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. కానీ పుణ్యమో అని ఈ రోజు అంచెలంచెలుగా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు మాట్లాడితే పనిచేయరు. వాళ్ళది ఒకటే వాదన. వాళ్ళకు చట్టసభలో ఆగండి ఏం లేదు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి మీరు కులగణన చేయండి నా భారతదేశ వ్యాప్తంగా. ఆగండి ఇలా మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఎందుకు మీరు చేసి రాదండి చైనా నువ్వు పట్టుకుంటావు. ఏం మాట్లాడతారో థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సునీతారెడ్డి గారు, థ్యాంక్ యూ దాసు సురేష్ గారు, థ్యాంక్ యూ వట్ట జనయ్య గారు, థ్యాంక్ యూ దత్తయ్య గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో